హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై సిహా. ఈ రోజు మనం చేయబోతున్న రెసిపీ గోదావరిలో ఫేవరెట్ రెసిపీ అండి, రామల పులుసు. పదండి మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రామలను తీసుకుని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. దానిలో ఉప్పు కూడా వేసి బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని ఆ నూనె వేడిగా అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయే వరకు వేయించండి. తరువాత కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. గోదావరిలోకి బెండకాయ ముక్కలు లేనిదే చేపల పులుసులో ముద్ద దిగదండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రామలను కూడా వేసి బాగా కలుపుకోండి. ఇది కొంచెం మెల్లగా కలుపుతూ ఉండండి, లేదంటే రామల ముక్కలు విరిగిపోతాయి. అందులోనే మనం ముందే సిద్ధం చేసుకున్న చింతపండు రసం పోసి మూత పెట్టి పులుసు బాగా మరిగే వరకు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే రుచికరమైన రామల పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.